హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. ఈరోజు అయితే పిజ్జా తయారు చేస్తా ఉన్నాను. పిజ్జా ఎలా తయారు చేస్తాను అనేది వీడియోలో అయితే చూసేయండి. హెల్తీగా సింపుల్గా 5 నిమిషాల్లో తయారు చేసేయచ్చు. చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేసేయచ్చు. అలా ఈజీగా అయితే చూపించేస్తాను, వీడియోలో చూసేయండి. మరి ఇక్కడైతే నేను ముందుగానే పిండి తడిపేసాను అనమాట. ఆ చపాతీ పిండి మాదిరిగా గోధుమ పిండి తీసుకున్నాను పిజ్జాకి అయితే. ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే చక్కెర వేసేసాను. అలాగే ఒక 6 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసాను. స్పూన్ అయితే బేకింగ్ పౌడరు, అలాగే చిటికేడు వంట సోడా కూడా వేసేసి చపాతీ పిండి మాదిరిగా పిండి అయితే తడిపేసాను అనమాట. ఓ 10 నిమిషాలు నానబెట్టి పిండిని ఓ ప్లేట్లు తీసేసుకొని ఆయిల్ అప్లై చేసి ఉంటలు చేసి చపాతీ మాదిరిగా ఇలా ప్లేట్లోనే ఒత్తేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనము టమాటో సాసు, అలాగే రెడ్ చిల్లీ సాసు వేసేసి బాగా అప్లై చేయాలి పిజ్జాకి. తర్వాత మన ఇంట్లో ఏవో కాయగూరలు ఉంటాయి కదా, ఇలా ఆనియన్స్, క్యాప్సికము, టమాటా ముక్కలు అలా అన్నీ వేసేసి చీజ్ కూడా వేసేసి మనము ఇలా ఒక ప్యాన్లో ఓ బౌలీలో ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలి. గ్యాస్ స్లిమ్లో పెట్టేసుకుంటే మనకి ఒక 15 నిమిషాల్లో అయిపోతాయన్నమాట పిజ్జా అయితే. చూడండి, వేడి పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసుకొని మనం వేడిగా తినేయడమే అనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా, చాలా అంటే చాలా బాగా వచ్చింది పిజ్జా అయితే. చాలా బాగా వచ్చిందండి పిజ్జా అయితే. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొన్ని ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.